హైదరాబాద్ డ్రగ్స్ మత్తులో కూరుకుపోతోందా? మాదక ద్రవ్యాల ముఠాలతో నగరానికి లింకులు పెరుగుతున్నాయా? ప్రముఖులే ఇందుకు కారణమా అంటే అవుననే వినిపిస్తోంది. నగరంలో విచ్చలవిడిగా డ్రగ్స్ అమ్మకాలు సాగుతున్నాయి. కొంతకాలం స్తబ్దుగా ఉన్న ముఠాలు మళ్లీ దూకుడు పెంచాయి. నైజీరియాలో కెన్యా దేశాలకు చెందిన వాళ్ళు ఉన్నత చదువుల కోసమని వీసాలు పొంది అడ్డదారులు తొక్కుతున్నారు. రాష్ట్ర రాజధానిలో మళ్లీ డ్రగ్స్ ముఠాల అలజడి మొదలైంది. దీని వెనక ఇతర దేశస్తుల ముఠా హస్తం ఉన్నట్లు తేలింది. దక్షిణాఫ్రికా, కెన్యా, నైజీరియాల్లో లభించే కొకైన్, బ్రౌన్ షుగర్లను ముంబై, ఢిల్లీ, చెన్నై, బెంగళూరు మీదుగా నగరానికి తీసుకొస్తున్నట్లు ఖాకీలు గుర్తించారు. నేపాల్ సరిహద్దులో దొరికే హెరాయిన్ ను పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ నుంచి గంజాయిని సేకరించి అక్కడే వాటిని మ్యాన్ డ్రగ్స్, హెరాయిన్, కొకైన్, కెటామైన్ రూపంలోకి మార్చి నగరానికి తీసుకొస్తున్నట్లు తేలింది. హైదరాబాద్ లో డ్రగ్ విక్రయిస్తూ సరఫరా చేస్తూ పట్టుబడుతున్న వారిలో అత్యధికులు నైజీరియన్లే. మాదక ద్రవ్యాల్ని అక్రమ మార్గాల్లో నగరానికి చేర్చి ధనిక కుటుంబాల పిల్లలతో పాటు సినీ వర్గాలకు చెందిన వారితో సంబంధాలు పెట్టుకుని వారిని బానిసలుగా మారుస్తున్నారు. డ్రగ్స్ తరలింపులో పట్టుబడ్డ నిందితులకు సినీ ప్రముఖులు, కొంతమంది బడా వ్యాపారవేత్తలు, సాఫ్ట్వేర్ ఇంజనీర్లతో సంబంధాలు ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇతను విచారిస్తే మనకి ఫస్ట్ టైం అని తెలిసింది. పూర్తిగా ఇంకా కేసులు ఏం లేవు. ఇతను సప్లయర్ అంటే అక్కడ తీసుకోవటము, ఇక్కడికి తీసుకురావటము, ఇక్కడ అమ్మటం జరుగుతుంది. ఇంకా పూర్తిగా ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ కాలేదు. ఇప్పుడు ఇంకా ఆయన ఎంత కొన్నది అనేది వీళ్ళ కమిషన్ బేస్లో దీన్ని సుమారుగా మనం మార్కెట్ వాల్యూ అంచనా చేసినాము. ఇతను ఇది అమ్మిన తర్వాత వచ్చినటువంటి లాభాన్ని బట్టి ఆయన కమిషన్ తీసుకొని రిమైనింగ్ అమౌంట్ అక్కడికి ఇవ్వడం జరుగుతుంది. కమిషన్ అంటే మనకి గ్రాముకి, ఇప్పుడు గ్రాము దీని వాల్యూని బట్టి మనకి 3,000 నుంచి 4,000 అట్లా ఉండొచ్చు. దాన్ని బట్టి ఒక 500 అట్లా తీసుకునే అవకాశం ఉంది. సరదాగా మొదలైన ఈ వ్యవహారం రాను రాను డ్రగ్స్ లేనిదే బతకలేని స్థితికి దిగజారుతోంది. ఈ మహమ్మారిని బారిన పడుతున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. డ్రగ్స్ రాకెట్ ను అరికట్టేందుకు పోలీసులు ఎన్ని ప్రయత్నాలు చేసినా ఈ భూతాన్ని అంతం చేయలేకపోతున్నారు. మాదక ద్రవ్యాల ముఠాలు పట్టుబడ్డప్పుడల్లా వాళ్ళ వెంట కోట్ల రూపాయల విలువైన డ్రగ్స్ ను పట్టుకుంటున్నారు పోలీసులు. ఇమీడియట్గా ఏ ఇన్ఫర్మేషన్ వచ్చినా మనము డే అండ్ నైట్ కానీ మన హైదరాబాద్ కాదు ఇతర రాష్ట్రాలకు కూడా టీమ్స్ పంపడం, వేరే గ్యాంగ్స్ కూడా పట్టుకోవడం జరుగుతుంది. మీడియా ద్వారా విజ్ఞప్తి ఏంటంటే పబ్లిక్ కూడా, యూత్ కూడా ఇలాంటి డ్రగ్స్కి ఎడిట్ కావద్దు. ఏదన్నా మీ కళ్ళ ముందు సమాచారం ఉన్నట్లయితే తప్పకుండా దాన్ని పోలీస్ డిపార్ట్మెంట్ తోటి షేర్ చేసుకోవాలి. హైదరాబాద్ లోనూ అటు విశాఖపట్నంలోనూ డ్రగ్స్ ముఠాలు రెచ్చిపోతున్నాయి. చిన్న చిన్న పట్టణాలతో పాటు మెట్రో నగరాల్ని డ్రగ్స్ భూతం పొడికిస్తోంది. యువత మత్తులో చిత్తైపోతోంది.